హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ స్వర్ణ అనుపమ, రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. ఈరోజు మనం అప్పర్ జిఐ ఎండోస్కోపీని ఏ కండిషన్స్లో చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందో మాట్లాడుకుందాం. సహజంగా ఈ అప్పర్ జిఐ ఎండోస్కోపీని మనము వేరియస్ రీజన్స్ వల్ల ఇండికేట్ చేయడం జరుగుతుందండి. ఎస్పెషల్లీ కడుపులో మంట కానీ, విపరీతమైన వాంతులు అవ్వడం కానీ, లేకపోతే ఎప్పుడు ఉబ్బసంగా అనిపించడం కానీ, లూజ్ మోషన్స్ అవుతూ ఉండడం కానీ, ఇలాంటి పేషెంట్స్ సహజంగా 50 ఏళ్ల కన్నా వయసు పైబడిన వాళ్ళలో ఇలాంటి డిస్పెప్టిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎండోస్కోపీ చేసి చూడడం జరుగుతుంది. అండ్ అలానే 50 ఏళ్ల కన్నా తక్కువ కండిషన్ ఉన్నప్పుడు కూడా కొంచెం అలార్మింగ్ సిమ్టమ్స్ అంటాము. లైక్ రక్తహీనత ఉండడం కానీ, లేకపోతే మోషన్లో రక్తం పడడం, రక్తవాంతులు అవ్వడము, లేదా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, తెలియకుండానే బరువు తగ్గడము, ఆకలి మందగించడము, అండ్ అనీమియా ఉండడము పేషెంట్కి, అండ్ ఊరికే విపరీతమైన వామిటింగ్స్, ఏం చేసినా కంట్రోల్ కానీ వామిటింగ్స్ అవ్వడము, ఇలాంటి కండిషన్స్లో కూడా మనం అప్పర్ జిఐ ఎండోస్కోపీ ఇండికేట్ చేయడం జరుగుతుంది. అలానే కొన్నిసార్లు పేషెంట్స్ సూసైడ్ అటెంప్ట్ వల్ల కానీ, దీని కానీ అండ్ యాసిడ్ తాగడము, లేకపోతే ఏదైనా పొరపాటుగా గొంతులో చికెన్ ముక్క లాంటివి ఎరుక్కుపోవడము, చిన్నపిల్లలు కాయిన్స్ కానీ అలాంటివన్నీ మింగడము, అలాంటి కండిషన్స్లో కూడా ఎండోస్కోపీ ద్వారా వాళ్ళకి థెరప్యూటిక్ ప్రొసీజర్స్ కానీ చేసి రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లివర్ జబ్బు ఉన్న వాళ్ళలో కూడా రక్తవాంతులు అవుతే గనక, లేదా రక్తవాంతులు అయ్యే ఛాన్స్ ఉందా, రక్తనాళాలు ఉబ్బాయి అలాంటివి చూడడం కోసం కూడా ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి లక్షణాల్లో మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీకు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించండి. గెట్ యువర్ ఎండోస్కోపీ డన్ అట్ ద టైమ్ నీడెడ్. తొందరగా మన జబ్బు తెలుసుకోవడం వల్ల వైద్యం కూడా టైంకి జరిగి మనకి ప్రోగ్నోసిస్ బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.